మొన్న మోడీ గారు May 2 అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, మేలో వచ్చారనుకుంటాను. 9 పనులకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారి పనులు సీఎం అయిన తర్వాత దాదాపు 14 నెలల నుంచి 15 నెలల సమయం గడిచిపోయింది. ఇప్పటి వరకు అమరావతిలో ఏదైనా ఇటుక పెట్టారా, మేడేమైనా కట్టారా, ఏం జరుగుతోంది అసలు అమరావతిలో? ఇది ఎందుకు అడగాల్సి వస్తుందంటే పదే పదే నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఒక భూతం, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తానంటున్నారు. అసలు అమరావతిని భూస్థాపితం చేస్తున్నది ఎవరు, భూములు దోచేస్తున్నది ఎవరు భూతం? అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది అమరావతిని అడ్డం పెట్టుకొని భూములు కొట్టేయడానికి, భవంతులు కట్టుకోవడానికి, అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మార్చడానికి అన్నట్టుగా వారి యొక్క ఈ 15 నెలల పరిపాలన కనపడుతూ ఉంది మనకి స్పష్టంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి చేసినా దాని మీద విషం కక్కుతూ నిత్యం తను చేసినటువంటి దోపిడీని కప్పిపెడుతూ వార్తలు రాసేటటువంటి మీడియా వ్యవస్థలకి కుప్పల తెప్పలుగా డబ్బు మూటల్ని దోచిపెడుతూ ఆ అధినాయకులుగా అంటే దాని యజమానులుగా ఉన్నటువంటి వారికి టీటీడీ చైర్మన్ లాంటి పదవులను కట్టబెట్టి ఒకరికి, అప్పనంగా భూముల్ని అప్పజెప్పి కొందరికి, అడ్డగోలుగా వారికి దోచిపెడుతున్నటువంటి విధానం కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. ఇవాళ అమరావతి పేరు చెప్తే ఆంధ్ర రాష్ట్ర రాజధాని గుర్తుకు రావట్లేదండి. అమరావతి పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పులు మాత్రం కనపడుతున్నాయి. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో కోకాపేట అనేటటువంటి ప్రాంతంలో 12 లక్షలకి నేను ఎకరం కొన్నాను. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఆ ఎకరం భూమి రేటు పెరిగిపోయిందని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పే చోట ఇవాళ స్క్వేర్ ఫుట్ హై రైజ్డ్ బిల్డింగ్లో 7,000కి దొరుకుతుంది. 7,000 హై రైజ్డ్ బిల్డింగ్ దొరుకుతుంది. అదేదో ఎస్ఏఎస్ ఉంటుంది, అది టాప్ ఏషియాలోనే అంటారు. సాస్లో సాస్ క్రౌనే కాదు, అక్కడ చాలా ప్రాంతాలు చాలా ఉన్నాయిలేండి. నాది కూడా అక్కడ ఉంది. నాది కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. దానిలో కూడా మేము అమ్ముతుంది 7,000 నుంచి 8,000 రూపాయలు అమ్ముతున్నాం స్క్వేర్ ఫుట్ విత్ అమ్యూనిటీస్తో కలిపి. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ఈ కట్టడాలకి, ఈ తాత్కాలిక భవనాలకి 17,283 రూపాయలు స్క్వేర్ ఫుట్ అంటే దీనిలో దాదాపుగా 1,500 రూపాయలు 15,000 రూపాయలు దోచిపెట్టడం తప్ప ఇంకోటి కాదు. కన్స్ట్రక్షన్ 2,000 మించదు. కన్స్ట్రక్షన్ 2,000 మించదు. ఎందుకంటే మేమేదైతే సేల్ చేస్తున్నామో, లేదా ఎవరైనా మిగిలినటువంటి వాళ్ళు కూడా, ఇప్పుడు రాజ్ పుష్ప ఉంది, అపర్ణ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆ కోకాపేటలోనే 8,000 నుంచి 7,000 నుంచి 8,000లో వాళ్ళకి విత్ ల్యాండ్ తోటి, అన్డివైడెడ్ షేర్ తోటి ప్రాపర్టీని రిజిస్టర్ చేస్తారు. అవును. మరి కేవలం కన్స్ట్రక్షన్కి 17,000 ఎందుకు అవుతుందండి? ల్యాండ్ గవర్నమెంట్ది. కరెక్ట్. ఓన్లీ కన్స్ట్రక్షనే కదా చేసేది. 2,800 రూపాయలు 2,800 రూపాయలు కన్స్ట్రక్షన్కి ఇస్తే కట్టి పెట్టడానికి కుప్పలు తెప్పలుగా కంపెనీలు ఉన్నాయి. అవును. మీరు చాలా మంచి ఉదాహరణ చెప్పారు. జాతీయ రహదారులు ఎక్కడైనా, ఈ దేశంలో ఎక్కడైనా కూడా 15 కోట్ల నుంచి వాటి వెడల్పును బట్టి, అవును, వాటి క్వాలిటీ, అక్కడ ఉండే గ్రావెల్ అందుబాటును బట్టి 15 కోట్ల నుంచి 20 కోట్ల కిలోమీటర్కు ఉంటుంది. ఇక్కడ 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎందుకు పెరిగింది? 64 కోట్లు ఎందుకు పెరుగుతుంది? దీనిలో సగానికి పైగా పక్కదారి పట్టిస్తారు. వీళ్ళ అకౌంట్లోకి, వీళ్ళ ఖాతాలోకి వేసుకుంటారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ వీళ్ళు ఇచ్చినటువంటి చాలా కంపెనీస్కి ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీలకి దారాదత్తం చేస్తూ, కుప్పల తెప్పలుగా కమిషన్లు కొట్టేస్తూ, అమరావతిని అడ్డం పెట్టి 4 గుంతలు తీసి దానిలో నీళ్లు తోడడానికి తప్ప ఎక్కడన్నా ఒక్క నిర్మాణం జరిగిందా? ఇవాళ మీరు అడిగినటువంటి ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు కానీ, గవర్నమెంట్ కానీ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వారు ఖర్చు చేసింది ఎంత? 5,500 కోట్లు. కరెక్ట్. వారు 48,000 కోట్ల రూపాయలకి ఖరారు టెండర్లు చేసి 5,500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 1,00,000 కోట్లు రాజధాని కట్టడానికి అవసరమయ్యేటటువంటి 1,00,000 కోట్లు పెట్టుబడి ఎప్పుడు వస్తుంది? అంటే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే యావరేజ్గా ఒక సంవత్సరానికి ఖర్చు పెడితే
వీళ్ళు చెప్తున్న 1.5 లక్ష కోట్లు ఇప్పుడు అవుతాయి, అంచనాలు కూడా భారీగా పెరిగిపోతాయి. ఈ రోజు కూడా మీరు చెప్పిన దానిలో నా దగ్గర కూడా డేటా ఉంది. ఆ, తాత్కాలిక భవనాలకి 200 కోట్ల పైచీలకు ఒక్కొక్క భవనానికి ఖర్చు పెట్టినటువంటి వీరు మ్, పర్మనెంట్ భవనాలకి 700 కోట్లు, మ్, దాదాపుగా అసెంబ్లీ భవనానికి 724 కోట్లు, హైకోర్టు భవనానికి 924 కోట్లు, 1650 కోట్లు. మ్, ఇదే భవనాలని గతంలో వారి టెండర్లు పిలిచినప్పుడు 500 కోట్లు. అంటే 1000 కోట్లు పెరిగిపోయిందా 5 సంవత్సరాల్లో? ఏం పెరిగాయి? 5 సంవత్సరాల్లో ఏం పెరిగింది అది వారు చెప్పాలి ఖచ్చితంగా. సాధారణంగా రేట్లు ఎప్పుడు పెరుగుతాయి సార్? సిమెంట్ డిమాండ్ ఉన్నప్పుడు పెరుగుతుంది. Okay. ఇప్పుడు డిమాండ్ అదో పాతాళానికి పడిపోయింది. అంటే డిమాండ్ ఏంటి? కంపెనీల్లో కాదు డిమాండ్ అంటే క్లియర్గా చెప్పు మీరు. ఆ కన్స్ట్రక్షన్ రంగం, ఇక్కడ డిమాండ్ అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది డిమాండ్, లేకపోతే ఆ పోటీ తత్వం ఇవి ఉంటాయి. ఇక్కడ ఏముంది డిమాండ్? ఏముంది? దేనికి ఏంటి డిమాండ్ అంటే ఏంటి అమరావతిలో? సార్, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డిమాండ్ అంటే సప్లై తక్కువ ఉండడము, ఆ, కొనే కస్టమర్లు ఎక్కువ ఎక్కువ ఉండడం, ఉండడం. డిమాండ్ ఎక్కువ ఉండడం. అవును. ఇప్పుడు అది హైదరాబాద్లో లేదు, హైదరాబాద్లోనూ లేదు. ఒక్క నిమిషం సార్, హైదరాబాద్లోనూ లేదు, ఓకే, చెన్నైలోనూ లేదు, బెంగళూరులోనూ లేదు. అలాంటప్పుడు అమరావతిలో డిమాండ్ ఎక్కడ ఉంటుంది? అది పాయింట్. సో అమరావతిలో డిమాండే లేనప్పుడు రేట్లు ఎందుకు పెరుగుతాయి? ఈ మెటీరియల్ రెండవది, ఎప్పుడో కట్టినటువంటి భవంతులు, ప్రైవేట్ వాళ్ళు కట్టినటువంటి భవంతులు చాలా ఉన్నాయి అక్కడ. అవును. రామకృష్ణ, వెనుజులా ఇవన్నీ చాలా చాలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసి ఐపీలు పెట్టారు ఇప్పుడు. సో ప్రైవేట్ కంపెనీల్లోనే కొనేటటువంటి నాదుడు లేడు అక్కడ. ఆ రామకృష్ణ, వెనుజులా అనేటటువంటి ఒక భవంతిని వాళ్ళు మహేష్ బాబుతో అడ్వర్టైజ్మెంట్ చేసి మరి ఆ ఖాజా టోల్ ప్లాజా పక్కన కట్టారు. ఉండవల్లి అని ఏదో ఇంకొక అపార్ట్మెంట్ కడుతూ ఉన్నారు ఖాజా ప్లాజా పక్కన, ఖాజా టోల్ ప్లాజా పక్కనే కడుతూ ఉంటారు. అక్కడ ఈ రోజు అమ్ముతుంది ఎంతో తెలుసా సార్? విత్ ల్యాండ్ తోటి. నేను హైదరాబాద్ని పోల్చాను, అది పక్కన పెడితే ఖాజా టోల్ ప్లాజా పక్కన ఉన్నటువంటి భవంతుల్లో, హై రైజ్డ్ బిల్డింగ్లో స్క్వేర్ ఫుట్ 6,000 రూపాయలకి ఈ రోజు అమ్ముతున్నారు అదే అమరావతిలో. ఓకే అయ్యా, ల్యాండ్ తోటి కలిపి 6,000కి అమ్ముతున్నారే ఆ భవంతులు చంద్రబాబు గారు. మరి నువ్వు కడుతున్నటువంటి భవంతుల్లో ఏ సౌకర్యాలు పెడుతున్నారు? ఎందుకు అది 16,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి పెరుగుతుంది? ప్రజలు అడుగుతున్నారు, చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే దుమ్మెత్తిపోయడం, కేసులు పెట్టడం. అది ఏమన్నా వ్యతిరేకం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నారంటాం. ఇవాళ ముఖ్యమంత్రుల్లో తన సొంత భవనంలో హెలిప్యాడ్ నిర్మించుకున్నటువంటి ముఖ్యమంత్రి, 900 కోట్ల పైచిలుకు ఆస్తులు కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ డబ్బంతా? ఏడీఆర్ రిపోర్ట్ చెప్తుంది. ఆ రోజు హైదరాబాదు, ఈ రోజు అమరావతి. ఆ రోజు హైదరాబాద్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నాడు, ఈ రోజు అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నాడు. ఇవాళ అమరావతిలో జరిగేటటువంటి భూ కుంభకోణం కావచ్చు, కాంట్రాక్టర్ల కుంభకోణం కావచ్చు. మొన్నే అమరావతిలో కాంట్రాక్టర్లందరినీ సిండికేట్ గా తయారు చేసి 37 ప్యాకేజీల కింద 10,696 కోట్లకి టెండర్లు పిలిచారు. ఇవాళకి దానిలో ఎక్కడన్నా ఒక్క ఇటుకని పేర్చారా? నేను అడుగుతున్నాను. 2014 నుంచి 19 వరకు 48,000 కోట్ల రూపాయల టెండర్లు ఖరారు చేసినటువంటి వాటికి మళ్ళీ రీటెండర్ పిలిపించి 77,000 కోట్ల రూపాయలకి ఇవాళ మళ్ళీ వాటిని వేరే కాంట్రాక్టర్లకి, ఇదే సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు. ఎస్సీలకి, దళితులకు ఉన్నటువంటి భూములను కొట్టేయడానికి తెలుగుదేశం నాయకుల్ని అడ్డం పెట్టుకొని భూమి అంతా కూడా గవర్నమెంట్ తీసేస్తుందని, వాళ్ళు తీసుకుంటుందని వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు కాజేసి పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి యొక్క హెరిటేజ్ కంపెనీ, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీలు, ఇవన్నీ విచ్చలవిడిగా అక్కడ ల్యాండ్ను పర్చేస్ చేశారు. అంటే ఆ అమరావతి పేరు చెప్పి కొట్టివేసినటువంటి భూముల్లో దళితుల్ని దూరం చేసేటటువంటి పన్నాగం కూడా దానిలో ఉంది. మీరు భూములు ఇస్తే కూడా, మీరు ఇళ్ల స్థలాలు ఇస్తే 50,000 మందికి వాళ్ళని కూడా తరిమి కొట్టారుగా. ఎస్, కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలను కూడా అమరావతి ప్రాంతంలోకి ఉంచాలి, పేదలకు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలి, వారిని కూడా భాగస్వాములు చేయాలి రాజధానిలో అని పెడితే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పినటువంటి కేసులు వేసి ఆపినటువంటి దొంగలు ఈ తెలుగుదేశం నాయకులు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. మరీ ముఖ్యంగా ఇవాళ 11,000 కోట్ల రూపాయలు, 11,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి తీసుకోవడం అంటే దీనిలో ఉన్నటువంటి అవినీతి మీద కేంద్రం ఎందుకు మొద్దు నిద్రపోతుంది అని అడుగుతున్నాం. బీజేపీ వారు ఇక్కడ
రాజకీయం చేస్తుంది స్వార్థం కోసమా దేశం కోసమా చెప్పాలి వారు కూడా. వాళ్ళు అప్పుడు వాళ్ళ 1500 కోట్లు 11,000 ఇచ్చారు కదా సార్ తాత్కాలికంగా కట్టడానికి, దానికి ఏమైనా లెక్కలు అడిగారు అసలు? ఎస్, పార్లమెంట్ కట్టిన 700 కోట్ల భవనం అద్భుతంగా ఉంది, అక్కడే అవినీతి జరిగిందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. 970 కోట్ల ఎస్, 900 కోట్లు మీరు 970 కోట్లు వేశారు. ఓకే, అక్కడే అవినీతి జరుగుతుంది అని కాంగ్రెస్ అక్కడ చేస్తుంటే ఇక్కడ 1100 కోట్లతోటి టెండర్లు పిలిచారు. అది అమరావతిలో సార్ చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం రైతులు. రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి 30,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి ఈ రోజు వరకు డెవలప్ చేసినటువంటి భూములను ఇచ్చారా? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి ఈ టీవీ ఛానల్స్ కానీ పత్రికా అధికార యజమానులు కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టరేగి మాట్లాడినటువంటి కొంతమంది విశ్లేషకులు కానీ వీరు ఇవాళ మొద్దు నిద్ర ఎందుకు పోతున్నారో అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని 5 సంవత్సరాలు గతంలో మోసం చేసింది కళ్ళకు కనుపడుతున్నా అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతోటి ఆర్థిక దోపిడీ చేస్తూ 196,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి డెవలప్మెంట్ అనేటటువంటి ఒక పదాన్ని పదే పదే మాట్లాడుతూ భూదోపిడీ చేస్తూ అవినీతి తిమింగళంగా మారిపోయినా వీరెవరూ మాట్లాడరు. రైట్, ఇవాళ రైతులకి ఇస్తానన్నటువంటి డెవలప్మెంట్ చేసి ఇవ్వాల్సినటువంటి భూములు 2018 నుంచి ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఆ విధంగా రైతులను మోసం చేస్తున్నారు. మళ్ళీ 40,000 ఎకరాల భూమిని కొట్టేయాలనేటటువంటి పన్నాగం పన్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ రైతుల యొక్క గోడు ఎవరికి చెప్పాలి? ఈ ప్రభుత్వానికి పట్టదా? అమరావతి పేరుతోటి అడ్డంగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి దొంగలు తెలుగుదేశం నాయకులుగా మారారనేది ఇది వాస్తవము. అమరావతి అనేది ఒక అవినీతి రాజధానిగా తెలుగుదేశం పార్టీ మార్చేసింది. ఇది ఎవ్వరూ కాదనలేనటువంటి సత్యం. రైట్, ఇంతకుముందు మీరేదో ఏడీఆర్ రిపోర్టు గురించి చెప్పినట్టున్నారు. 930 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు అన్నారు అని. కానీ ఆయన గతంలో మాట్లాడిన ఒక మాట అందరికి వినిపిస్తే చాలా బాగుంటుంది అనిపించింది. మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు, ఒక్కసారి వినండి. సంపాదించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు మీరు చూస్తుంటారు. నేను గడియారం కట్టుకోను, ఉంగరం పెట్టుకునేది లేదు, జోబీలో డబ్బులు పెట్టుకునేది లేదు. రాజకీయాలు సంపాదించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు మీరు చూస్తుంటారు. నేను గడియారం కట్టుకోను, ఉంగరం పెట్టుకునేది లేదు, జోబీలో డబ్బులు పెట్టుకునేది లేదు. రాజకీయాలు సంపాదించాలనే ఉద్దేశం అంటే నాకు అర్థం కాదు. 930 కోట్ల రూపాయల గడియారం కూడా దొరకదా ఈ రోజుల్లో? 931 కోట్లకి ఉంగరం కూడా దొరకదా? 931 కోట్లకి జోబిలో 10 రూపాయలు కూడా పెట్టుకోలేమా? అంటే ఎంతుంటే పెట్టుకోగలము గడియారం, ఇంకెంతుంటే ఉంగరం పెట్టుకోగలం? మాట్లాడదాం ఇవి కూడా ఒకసారి. మోసపు మాటలు ఈ మాటలతోటే, ఈ మాటల గారడితోటే దాదాపుగా 20 సంవత్సరాల రాజకీయాన్ని ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేసుకోవాలని తను అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. రైట్.